I hate love. I can't love. I can't live with you. ఏంట్రా ఊరిని చూస్తున్నా? పోరా పోరా వస్తావా ఇంకోసారి? నగలన్నీ నావే. 7 వారాల నగలు మా నాన్న నాకు పెళ్లిలో పెట్టారు. అదీ కాక పెళ్లికి ముందు పెట్టిన నగలు కొన్ని. ఈ నగుంది చూసావు? ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఆ నగ ఇంటర్ పాస్ అయినప్పుడు చేయించిన నగ. ఇటు పక్కవన్నీ నా కష్టార్జితంతో చేయించుకున్న నగలు. కష్టార్జితం అంటే నొక్కేయడమేగా. నొక్కేడు వింటే నొక్కేయడం. అదే కష్టార్జితం అంటున్నావు కదా, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము అంటున్నాను. బుద్ధుందా నీకు? ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ మాట పడితే ఆ మాట అంటున్నావు. ధరణి వింటుందేమో అన్న కామన్ సెన్స్ లేదా? వింటే నా పరిస్థితి ఏంటి? అయ్యో, నువ్వు కూడా జనని వాళ్ళతో జాయిన్ అయ్యావా ఏంటి? పెళ్లి జరగకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? అబ్బే అదేం లేదు. మరి నోరు మూసుకో. ఏంటమ్మా, నేను నీకు సంతోషంగా నగలు చూపిస్తుంటే నువ్వేమో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నగలన్నా బంగారం అన్నా నీకిష్టం లేదా? తనెక్కడో పరధ్యానంలో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వన్న మాటలు వింటే పులిక్కి పడి నన్ను అనుమానంగా చూసేది. వెనుక ముందు చూసి మాట్లాడు ఇప్పటికైనా. సరే సరే. ధరణి, ఏమ్మా ధరణి? ఏంటో నా కర్మ, పెళ్లి కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది. వీళ్ళ ముందు మంచిగా నటించడం కంటే ఏ స్టేజ్ ప్రోగ్రాంలోనూ నటించడం బెటర్ అనిపిస్తుంది. చచ్చా, స్టేజ్ ప్రోగ్రామ్ ఏంటి? స్టేజ్ ప్రోగ్రామ్ నీ పర్ఫార్మెన్స్ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. హాలీవుడ్ హారర్ సినిమాల్లో దెయ్యంగానో లేదా కిల్లర్ గానో సైకోపాత్ గానే యాక్ట్ చేయొచ్చు. వేషం కూడా బ్రహ్మాండంగా వేసి మెప్పించొచ్చు. బయట చూస్తేనే జనం దడుచుకుంటారు. అంత బాగా యాక్ట్ చేస్తావు. ఏం మాట్లాడుతున్నావే? నేను నీకు సైకో కిల్లర్లా కనిపిస్తున్నానా? చచ్చా, నేను నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి, క్వాలిటీ ఆఫ్ యాక్షన్ గురించి చెప్తున్నాను. ఆస్కార్ లెవెల్లో నటించగల శక్తి సామర్థ్యం గురించి పొగుడుతున్నాను. ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంట్. తప్పుడు వాళ్ళు ఎప్పుడు తప్పుడుగానే ఆలోచిస్తారని నీదెప్పుడు నెగిటివ్ యాంగిలే కదా. పాజిటివ్ గా ఎప్పుడు ఆలోచించావు? నేను మాత్రం పాజిటివ్ ఒపీనియన్ తోనే చెప్పాను. ప్లీజ్ మాట్లాడుకో. ధరణి, ధరణి, ఏమిందమ్మా? ఎందుకు అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? ఈ నగలు నీకు నచ్చాయా నచ్చలేదా? బాగున్నాయా బాలేదా? బాగున్నాయి అత్తయ్య. మరి ఆ మాట నేను అడిగేదాకా చెప్పవే. ఆడవాళ్లు నగలు చీరలు చూస్తే మురిసిపోతూ ఇది బాగుంది అది బాగుంది అని ఒంటి మీద వేసుకుని చీరలు, మెడలో నగలు వేసుకుని చూస్తారు. నువ్వేంటి అవేమీ పట్టించుకోకుండా ఇటో పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? నిజం చెప్పు, నీ మనసు ఇక్కడ లేదు కదా? చెప్పమ్మా, మేమేం ఫీల్ అవ్వంలే. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు?
గురించి ఆలోచిస్తున్నాను. పెళ్ళేమో దగ్గర పడింది. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. మా నాన్న ఫోన్ కలవడమే లేదు. ఇటు చూస్తేనేమో పెళ్లికి టైం లేదు. 2 days లో పెళ్లి ముహూర్తం ఉంది. నాన్నేమో అసలు లైన్లోకి రావడం లేదు. చాలా సార్లు ట్రై చేశాను. నాకేదో భయంగా ఉంది. దేనికమ్మా భయం? ప్రతాప్ గారు అర్జెంట్ పనిలో ఉండుంటారు. పెళ్ళని తెలుసు కదా. లేదండి, చెప్పడానికి ఆయన ఫోన్ కలిస్తే కదా. వస్తారో రారో అని చాలా టెన్షన్ గా ఉంది. వచ్చేస్తారులే అమ్మా. ఆయన ఉన్న దగ్గర సిగ్నల్ ఉండకపోవచ్చు కదా. ఆయన వెళ్ళేటప్పుడు 2 నెలలు అవగానే వచ్చేస్తాను అన్నారు కదా. ఈ మధ్యలో నీకు ఫోన్ చేయలేదా? 4 రోజుల్లో బయలుదేరుతాను అని చెప్పారు. ఏదో పనుంది చూసుకొని వచ్చేస్తానన్నారు. వేరే ఏరియాకి వెళ్తున్నట్టు కూడా చెప్పారు. మరి ఇంకేం? ఆ ఏరియాలో సిగ్నల్స్ లేవేమో. బయలుదేరడానికి రిటర్న్ వస్తారు కదా. అప్పుడు నీ మిస్డ్ కాల్స్ చూసుకుంటారు, నీకు ఫోన్ చేస్తారు. నువ్వేం వరి అవ్వద్దు. మీ నాన్న ఖచ్చితంగా వస్తారు. ముహూర్తం టైం కల్లా వచ్చి నీ నెత్తిన అక్షింతలు వేసి తీరుతాడు. నేను నమ్మకంగా చెప్తున్నాను. నువ్వు నా మాట నమ్ము. చూడమ్మా, నువ్వు ఈ నగలన్నీ వేసుకుని ఈ ఇంటి కోడలిగా రావాలి. 7 వారాల నగలు నిత్యం వేసుకుని లక్షణంగా కనబడుతూ ఉండాలి. ఇవన్నీ ఉత్తిత్తి మాటలే. ఒక్క నగ కాదు కదా, పెట్టుకోవడానికి పక్క పిన్ను కూడా ఇవ్వదు. పెట్టుకుంటే లక్ష్మీదేవిలా కనపడ్డం కాదు, తను మెట్టినింటికొస్తే లక్ష్మీదేవి వచ్చినట్టే అని చెప్పరాదు. అమ్మా, ఏంటి ధీరజ్? అమ్మా, ధీరజ్, ధీరజ్, ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ చెంపల మీద చేతులు పెట్టుకున్నావేంటి? ఒక్క నిమిషం. ఎవరిదో చెయ్యి పర్ఫెక్ట్ గా అచ్చుపడింది. ఇందులో అదృష్ట రేఖను బట్టి చూస్తే చాలా గొప్పవాళ్ళు, అదృష్ట జాతకులు అని చెప్పేయొచ్చు. పైగా ఇది లేడీస్ హ్యాండ్, సో షీఈ్ అ లక్కీ ఉమెన్. ఏమైంది? ఎవరినైనా గోకావా? చెంప చెల్లు మనిపించారా? తింటే తిన్నావులే, మంచి అదృష్ట జాతకం చేతుల్లో దెబ్బలు తిన్నావు. పడితే పట్టావు కానీ కుస్తీ అత్తరు అమ్మే వాళ్లతో పట్టావన్నట్టు భలే ఉందయ్యా. దెబ్బ తిన్న గొప్ప జాతకంతో తిన్నావు కాబట్టి నీ జాతకం కూడా మారిపోతుంది. మా గురించి ఏం తెలుసని నువ్వు వచ్చి మా మీద సీరియస్ అవుతున్నావు? ఆ తల్లి కొడుకులు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదు. నువ్వు నమ్మావు కాబట్టి మంచి వాళ్ళు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఎంత దుర్మార్గులో మాకు మాత్రమే తెలుసు. ఏంటండి, నికార్స్ అయిన వాళ్ళంతా మీకు దుర్మార్గుల్లా కనిపిస్తారా? మంచితనం ఉన్న వాళ్ళకి అందరూ మంచిగానే కనిపిస్తారు. మనం నవ్వుతూ చూస్తే ప్రపంచం నవ్వుతూ కనిపిస్తుందంటారు. మీరు మనసులో ద్వేషం పెట్టుకొని మీకు వాళ్ళే కాదు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అన్న అందరూ చెడ్డ వాళ్ళుగానే కనిపిస్తారు. మంచి చెడు చూసేదాన్ని బట్టి ఉంటుంది, మన హృదయాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత మంచి వాళ్ళో మీరున్న పరిస్థితి చెప్తుంది. నిజంగా మంచివారైతే గుణగారు మిమ్మల్ని ఎందుకు వదిలేస్తారు?
ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం మీకేమొచ్చింది? తప్పు మీ దగ్గర పెట్టుకొని అందరినీ తప్పు పట్టడం గొప్ప అనుకుంటున్నారేమో. అది పద్ధతి కాదు. పద్ధతి నేర్చుకొని ఆ తర్వాత చెప్పడం మొదలు పెట్టండి. ఇలా చూడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాద దక్కదు. ఏంటండి మర్యాద దక్కకపోవడం? మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం మీకు మాత్రమే తెలుసా? ఇంకెవరికి తెలియదు అనుకుంటున్నారా? మీకంటే ఎక్కువ మర్యాదల గురించి, గౌరవం గురించి, పరువు ప్రతిష్టల గురించి, బంధాల గురించి, ఎవరికి ఎప్పుడు ఎలాంటి మర్యాద ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఏమన్నా అంటే మీ వయసు పెద్దది, మీ అనుభవం ఎక్కువ అంటారు. మర్యాదలకు, మంచి చెడ్డలకు వయసు ఒక్కటే కాదండి, అనుభవాలు అవసరం లేదు. ఆలోచనలుంటే చాలు. మొట్టమొదటిసారి మీరు నాకు పరిచయం అయినప్పుడు మీదెంతో ఉన్నతమైన మనసు, గొప్పగా ఆలోచించే తత్వమని, ఆడపిల్ల సమాజంలో బ్రతకడానికి మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం, వెన్నుదన్న అవసరమని మిమ్మల్ని చాలా ఉన్నతంగా ఊహించుకొని ఆదర్శంగా తీసుకొని నా మనసులో గొప్ప స్థానమిచ్చాను. మీ మాటల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నూరిపోసే విధానాన్ని మెచ్చాను. మీ మీద ప్రత్యేకమైన గౌరవం, చెప్పలేని అభిమానంతో ఎంతో ఆప్యాయత పెంచుకున్నాను. చాలా ఉన్నతంగా కనిపించారు. మీలో దేవతను చూశాను. నాకు దూరమైన కన్న తల్లి మీలో కనిపించింది. మీరు కనిపించినప్పుడల్లా చేతులెత్తి మొక్కాలనిపించేది. రెండోసారి మీరు గుళ్ళో కనిపించినప్పుడు మీరు చూపించిన ప్రేమ, అనురాగం, కురిపించిన ఆప్యాయత, పలకరించిన విధానం, మీ స్పర్శ అమ్మతో సమానం అనిపించింది. మీరేదో నాకు దగ్గర మనిషిలాగా, రక్త సంబంధం ఉన్న ఆత్మ బంధువులా అనిపించారు. నీకు తనకు రక్త సంబంధం ఏంటి? పీకు బంధమే ఉందమ్మా. మీ అమ్మ నీ కన్న తల్లి ధరణి. కానీ తర్వాత మీరు నేను ప్రేమించిన ధీరజ్ని చూసి పెళ్లి చేసుకోకూడదు, కలవకూడదు, మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు ఆమె పెళ్లి ఫెయిల్ అయింది కాబట్టి నాలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని అంటుందేమో అనుకున్నాను. మీ బాధ అందరిలో చూస్తారనిపించింది. మీ భావన పట్ల జాలేసింది. కానీ ఇప్పుడు మీ మాటలు, చేష్టలు చూస్తుంటే మీకేదో మానసిక రుగ్మత ఉందనిపించింది. చివరికి పిచ్చి వాళ్ళ అనే అనుమానం కలిగింది. కానీ ఇవాళ కన్ఫర్మ్ అయింది, మీరొక సాడిస్ట్. ఎవరి సుఖ సంతోషాల్ని చూసి ఓర్చుకోలేని నైజం ఉంది. ఒకప్పుడు మీలాంటి వాళ్ళు వెనకుండి మాలాంటి వాళ్ళని ధైర్యంగా ముందుకు నడిపించే వాళ్ళని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు వెనకాలే ఉండి వెన్నుపోటు పొడిచే నమ్మక ద్రోహుల్లా కనబడుతున్నారు. మీలో స్వార్థం, సంకుచితత్వం, రాక్షసత్వం కనిపిస్తున్నాయి. మీలాంటి వాళ్ళు సమాజాన్ని అమ్మ ఏంటమ్మా ఇది? చేయి చేసుకుంటున్నావు ఏంటి? చిన్న పిల్ల ఏదో తన వాళ్ళ మీద మనం చేయొద్దామని ఆందోళనగా సంజాయిషి అడగడానికి వచ్చింది. సరైన సమాధానం చెప్పి సంజాయిషి ఇవ్వాలి, కానీ ఇలా చెయ్యెత్తితే ఎలా? ఛీ! మూర్ఖపు మనుషులు. మీలాంటి వాళ్ళతో మాట్లాడాలని రావడమే నా తప్పు. ధరణి వద్దన్న వినకుండా చాలా ఆవేశంగా జనని ఇంటికి వెళ్లి చాలాసేపయింది. అక్కడ ఏం జరిగిందో, తను ఎవరెవరి చెంపలు వాయించిందో ఇంకా ఫోన్ చేసి చెప్పలేదేంటి? తను వాళ్ళ చెంపలు వాయించిందో, వాళ్ళు ధరణి చెంపలు వాయించి పంపారో ఎవరికి తెలుసు? దెబ్బలు తినే ఉంటుంది.
అందుకే మొహం చెల్లక ఫోన్ చేసుండదు. ఏయ్, నీ చంపలు ఎడాపెడా వాయిస్తే గాని ఈ పిచ్చి వాగుడు ఆపవు. ధరణిని కొట్టే సాహసం జనని చెయ్యదు. దానికి దాని పిల్లలంటే ప్రాణం. అరే, గారాబంగా చాలా ప్రేమగా చూసుకుంటుంది. అది మధుని అంత ప్రేమగా చూస్తుంటే అలాంటిది ధరణిని ఇంకా అబ్బురంగా చూసుకుంటుంది. ధైర్యం చేస్తే ధీరజ్ని కొట్టారన్న కోపంతో కన్న తల్లని తెలియక ధరణియే చేయి చేసుకుంటుంది. హ, ఏం చేసుకుంటుందో ఏంటో. ఈ ప్లాను నువ్వు ధీరజ్కి చెప్పినప్పుడే నాకు కుడి కన్ను అదురుతుంది, ఆపశక్తి అన్న వినలేదు. చూడు ఇప్పుడు ఎలా చెంపలు వాచాయో. ఇప్పుడు ఆ ధరణిని ఎలా చూడాల్సి వస్తుందో ఏమో. నీ నోరు ఆగదానే? ఆ? సర్లే, నేనేం మాట్లాడను కానీ దవడలు పగిలుంటాయి, కర్ణబేరికి పగుళ్ళొచ్చుంటాయి. నువ్వు ఒకసారి ఏంటి డాక్టర్కి చూపించుకో ధీరజ్. ఒసేయ్, ఎందుకే ఎందుకే నాకు నా శత్రువుల టార్చర్ కన్నా నీ టార్చరే ఎక్కువైపోయింది. ఇలాగే వాగితే పెదాలు కుట్టించి తాళం వేయాల్సొస్తుంది. అసలే ఆ ధరణి ఇంకా ఫోన్ చేయలేదు, అక్కడ ఏం జరిగిందో ఏమో అని టెన్షన్ పడలేక చస్తుంటే నీ సెటర్లింటే. వెళ్ళు, ముందు వెళ్ళి ఏదో ఒకటి నోట్లో వేసుకో. కాసేపు మాట్లాడకుండా అయినా ఉంటావు. అమ్మా ధరణి, స్పీకర్ ఆన్ చేయరా. స్పీకర్. ఏమ్మా ధరణి, ఏం చేసావు? ఆ ముగ్గురి నోళ్ళు మూతపడేలా చేసావా? గట్టిగా అందరి చంపలు వాయించావా? కాపడాలు పెట్టుకునేలా చేసావా? ఇంకా జన్మలో వాళ్ళు నోరెత్తరు కదా, మన జోలికి రారు కదా. వాళ్ళకం చూస్తే వాళ్ళ నోర్లు మూతపడడం కాదు, ధరణి నోరు లేవకుండా దవడలు దగ్గరికి నొక్కి పంపించినట్టున్నారు. అందుకే పాపం ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తోంది. ఏయ్, నోరు మూసుకొని అవతలకు పోవే. ధరణి, ఏం జరిగిందో చెప్పమ్మా. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను చెప్పేటట్టు లేదు. మనమే కంటి తుడుపు మాత్రం వెయ్యాల్సి వచ్చేలా ఉంది. ఏయ్, నిన్ను నోరు ముయ్. ధీరజ్, నువ్వు మాట్లాడు. హలో ధరణి, ప్లీజ్ ధరణి ఏడవకు ధరణి. అసలు ఏం జరిగిందో చెప్పు. వాళ్ళు నేనేమైనా హర్ట్ చేసేలా మాట్లాడారా? హార్ట్ ముక్కలయ్యే మాటలు, మనసు చెక్కలయ్యే దెబ్బలు పడ్డట్టున్నాయి. అందుకే పాపం అంతలా కుమిలిపోతోంది. నోరు ముయ్యవే, ముయ్యి, నోరు ముయ్యి. నా కొడుకుతో నీ కూతురికి ముడి పెట్టిస్తా. అప్పుడు పగ పొట్టిన తోచు పగ తీర్చుకోలేక పొడగ నేలకు కొట్టుకున్నట్టు నువ్వు తల గోడకి కొట్టుకుని చావాల్సి వస్తుంది. ఎలాగూ 20 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నావు కాబట్టి నా తమ్ముడేం ఫీల్ అవ్వడు. కాని నీ కన్న బిడ్డలే తల్లి లేని పిల్లలవుతారు. పిల్ల కూడా రెడీగా ఉంది. కూతురి పెళ్ళవగానే నా తమ్ముణ్ణి మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తా. అనవసరంగా నాతో పెట్టుకున్నావు. నామరూపం లేకుండా చేస్తాను. అరే, చెప్పడం మర్చిపోయాను. నీ కూతురికి పెళ్లి చీర కొనుక్కొని వెళ్తున్నాను. కన్న తల్లివి నువ్వు కనబడ్డావు. ఇక్కడే పెద్ద షాపింగ్ మాల్లో కొన్నాననుకుంటున్నావా? సుల్తాన్ బజార్లో ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్. నీ కూతురుగా పుట్టిన దాని బతుక్కి ఇది చాలా అనిపించింది. ఎలా ఉందో చూస్తావా? ఆప్తావా? కాస్త తగ్గుతావా? ఆగడం తగ్గడం ఇక నుంచి నువ్వు నేర్చుకోవాలి జనని. నువ్వు నా మీద రెచ్చిపోతే నేను నీ కూతుర్ని తొక్కి నార తీస్తా. ఈ దెబ్బతో అక్కడ పెళ్లి జోకులు, ఇంట్లో కూర్చున్న నువ్వు షోకండాలు. అంతకు మించి వేరే చేయటానికి ఏమీ లేదు. కలలు కంటున్నావా శక్తి? భ్రమలో బ్రతుకుతున్నావా? కుట్రలు కుతంత్రాలు చేసి నా కూతురుకు నీ కొడుకుతో పెళ్లి చెయ్యాలన్నా నువ్వు చేయలేవు. గతంలో కూడా నువ్వు పెళ్లి ఆపలేవు అని ఛాలెంజ్లు చేసావు, ప్రగల్భాలు పలికావు. చివరికేమైంది? నువ్వు రాలేనన్నావు, రావద్దన్నావు. అయినా సరే వచ్చాను, పెళ్లి ఆపాను, నిన్ను గెలిచాను.
అలాగే మళ్ళీ రిపీట్ అవుతుంది. అది నా కన్ను కూతురు. దానికోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఎంతకైనా తెగిస్తాను. చూద్దాం, అది చూద్దాం. ఇలా ఛాలెంజ్లు చేసే ఓసారి చంప చెళ్ళు అనిపించుకున్నావు. అవును, చంప చెళ్ళు అంటే గుర్తుకొచ్చింది. నీ కొడుకు దవడ ఎలా ఉంది? కాపడం పెడుతున్నావా? ఎంతైనా నా చేతిలో పెరిగిన నా బిడ్డ కొట్టింది కదా. కొడతారే, కొడతారు. మీకు అంతకన్నా మొహం వాచేలా నేను దెబ్బ కొడతా. చూస్తూ ఉండండి. మాటలొద్దు శక్తి. నా చెయ్యి కలవరిస్తుంది. నీ చెంప తలుచుకుంటుందా? నా చేతి రుచి మరిగిన చెంప కదా. ఈసారి విదిలిస్తే ఏరుకోవడానికి 32 పళ్ళల్లో ఒక్కటి కూడా దొరకదు. అన్నీ మసైపోవడమే. నా చేతి వాటం రీసౌండ్ ప్రపంచం మొత్తానికి వినబడేలా కొడతా. చూద్దాం ఎవరి దెబ్బ రీసౌండ్ వస్తుందో, ఎవరి మొహం చేతుల్లో పెట్టుకొని లోకమంతా వినిపించేలా ఏడుస్తారో చూద్దాం. చూద్దాం. ఈవిడ గారు వాళ్ళ నాన్న ఫోన్ కలవడలేదని దిగులు పడుతోంది. ఒకవైపు నుంచి పెళ్లి ముహూర్తం తరుముకొస్తూ ఉంది. అటు ఆయన నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటూనే ఉంది. ముహూర్తం దాటేదాకా ఆయన రాకపోవడమే మంచిది. లేకపోతే నా తిక్క తమ్ముడు ఆ ధీరజ్ని కాల్చి చంపి వాడి బ్రతుక్కి వాడే నిప్పు పెట్టుకుంటాడు. నేనంతో ఇంతో నటించకపోతే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటుంది. ధరణి, ధరణి, అన్నం తినకుండా ఎంతసేపు ఆలోచిస్తూ ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటావు? ముందు అన్నం తిను. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. నాకిప్పుడు తినబుద్ధి కావడం లేదు. ఇప్పుడు దీన్ని బ్రతిమలాడి తినిపించాలా? మనసు కష్టపెట్టుకుంటే కన్నీళ్ళు వస్తాయే తప్ప కడుపు నిండదు. అయినా ఎందుకమ్మా అంత దిగులు పడ్డావు? 4 రోజుల్లో వస్తానన్నారు కదా. ఓ రోజు వెనక ముందు వస్తారులే. ముందొస్తే బెంగ లేదు, ప్రయాణం వెనక పడితేనే ఇబ్బంది. నువ్విప్పుడు అన్నం మానేస్తే ఆయన హుటాహుటిన బయలుదేరి వస్తారా? కడుపు మార్చుకుంటే నీరసమే కాని రావాల్సిన వాళ్ళు రారు. నా మాట విని కాస్త తినమ్మా. పోనీ నేను తినిపించనా? వద్దమ్మా ప్లీజ్, బలవంతం. అమ్మా ధరణి, ధరణి, ధరణి. ఈవిడ గారు ఇప్పుడు దిగబడ్డారేంటి? ఎక్కడున్నావా? ఇదిగోనమ్మా, పెళ్లికి ముందే కాబోయే కోడలికి చీర పెట్టడం ఆనవాయితీ. ఈ చీర కోసం సిటీలోనే బెస్ట్ షాప్స్ అన్నీ జల్లెడపట్టి నా కోడలికి నప్పేది నచ్చేది ఏరుకోరి తీసుకొచ్చాను. మీకు కాబోయే కోడలికి చీరలు సారెలు అలంకారాలు తర్వాత తను వాళ్ళ నాన్న కోసం దిగులు పడుతూ అన్నం తినడం కూడా మానేసింది. నీరసంతో రేపు పీటల మీద శోషొచ్చి పడిపోయినా పడిపోవచ్చు. ముందు ఆ భోజనం సంగతి చూడండి. ఏంటేంటేంటి? మా ధరణి అన్నం తినడం లేదా? అదేంటమ్మా, పెళ్లికి ముందు ఉపవాసాలు? చాలా హుషారుగా సంతోషంగా ఉండాల్సిన టైం. చాలా ఓపిక కావాలి. సుష్టిగా తినాలి, బెస్ట్గా కనపడాలి, కళకళ్ళాడుతూ కళ్యాణ మండపంలో కనపడాలి. వద్దండి, మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు నాకేం తినాలనిపించదు. ఇదేం పిచ్చిరా బాబు, ఇలా అయితే ఎలా? అంతా తల్లి మొండితనం వచ్చినట్టుంది. నిన్ను బతిమిలాడో బామాలో తినిపించకపోతే రేపు నిజంగానే పీటల మీద కళ్ళు తిరిగి పడిపోతే పెళ్లి పెటాకులే. అదేంటమ్మా,
ఫోన్ కలవకపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. సిగ్నల్స్ లేకపోవచ్చు, ఫోన్ పోయి ఉండొచ్చు, ఫ్లైట్లో ఉండొచ్చు. 4 రోజుల నుంచి ఫ్లైట్లోనే ఉంటారా? ఫోన్ పోతే ఏదైనా ఫోన్ నుండో, మరో చోటు నుంచో, మరొకళ్ళ ఫోన్ నుంచో ఇలా ఫ్లైట్ ఎక్కుతున్నానని ఫోన్ చేయొచ్చు కదా. అసలు ఏమైందో అర్థం కావడం లేదు. టెన్షన్గా, భయంగా ఉంది. ఎందుకమ్మా చిన్న విషయానికి టెన్షన్ పడ్డం, భయపడ్డం, అన్నం మానేసి పస్తులుండటం? ఇదిగో వారేదో అర్జెంటు పనిలో పడో, ఏదైనా ప్రాబ్లంలో పడో ఫోన్ చేసి ఉండకపోవచ్చు, అంతే. అదే ఆ ప్రాబ్లం ఏమై ఉంటుందా అని టెన్షన్ అండి. ఎందుకమ్మా పెళ్లికి ముందు ఇలా టెన్షన్ పడ్డాం? పడకపోతే ఎలా ఉంటానండి? నాన్న పెళ్లికుండాలి కదా. ఉండాలిగా అంటే ఉండటానికే ప్రయత్నం చేస్తారులే. పెళ్లి విషయం తెలిస్తేనే కదా నాన్న ప్రయత్నం చేయడానికి. నాన్న రాకుండా లేకుండా పెళ్ళెలా అండి? అదేంటమ్మా అలా అంటావు? ధీరజ్తో నీ పెళ్లి ఫిక్స్ అయిందిగా. పైగా ఎప్పటికైనా నీ పెళ్లి ధీరజ్తోనే అని చెప్పి వెళ్ళారు కదా. ముందొస్తే అన్ని విధాలా మంచిదే, రాలేకపోతే తర్వాత వస్తారు. అయినా మీ నాన్న అన్ని విధాలా ఒప్పుకున్న సంబంధం, ఇష్టపడ్డ అబ్బాయే కదా. అదేంటి నాన్న రాకుండా పెళ్ళా? కన్యాదానం ఎవరు చేస్తారు? అప్పగింతలు ఎవరు చేస్తారు? లేదు, మా నాన్న రాకుండా పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానమ్మా. గుడ్ న్యూసా? అవునమ్మా, మనం ఈసారి ఎలాంటి శ్రమ పడకుండానే మనకు ఆ దేవుడు సహకరించాడు. చెప్పానా? ఇందాకే చెప్పానా మంచి వాళ్ళకి దేవుడు అండగా ఉంటాడని? ఏంటి హరి, దేవుడు అందించే సహకారం ఏంటి? దుబాయ్లో ఉన్న ప్రతాప్ గారు ధరణికి ఫోన్లో టచ్లోకి రావడం లేదంట. వారం నుంచి ట్రై చేస్తుంది, అయినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఆయన ఫోనే కలవటం లేదు. దుబాయ్ నుంచి ఆయన రానిదే, పెళ్లి చేసుకోనని కరాఖండిగా తేల్చి చెప్పేసిందంట ధరణి. ఆయన వచ్చాకే పెళ్లి, లేకపోతే పెళ్లి చేసుకోనని స్పష్టంగా వాళ్ళ మొహం మీదే చెప్పేసిందమ్మా. నిజమా? ధరణి అలా చెప్పిందా? చెప్పిందనే కదా చెప్తున్నాను. మంచి శుభవార్త విన్నట్టుందిరా. మంచి వార్త చెప్పావురా. ఏంటమ్మా ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పినా డల్గానే ఉన్నావు? ఏమైందమ్మా? ధరణి పెళ్లి మనం కష్టపడకుండానే ఆగిపోయింది కదా. అంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. అత్త ఏదేదో అందనుకున్నాం, ఆవిడ అన్నదానికి భిన్నంగా జరుగుతుంది. ఆ ప్రతాప్ గారిని రాకుండా దేవుడు ఆపుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఏం సంతోషంగా ఉండమంటావురా? ఆలోచించకుండా, భయపడకుండా ఎలా ఉండమంటావు చెప్పు? ధరణికి నిజం చెప్పలేను. చెప్పినా ఇప్పుడు అది నమ్మే స్థితిలో లేదు. మనం తన మంచి కోరి ఎన్ని రకాలుగా చెప్పినా అది మన మాట చెవికి ఎక్కించుకోవడం లేదు. ఇప్పుడు నేను కన్న తల్లినని చెప్పినా అదేదో కల్పితం అనుకుంటుంది, కానీ నిజం అనుకునే పరిస్థితుల్లో లేదు. ఆ శక్తి ధీరజ్లు కలిసి దాన్ని నాకు బద్ధ శత్రువుగా తయారు చేస్తున్నారు. కన్న తల్లిని దానికి నేను పనికి రాకుండా అయిపోయాను. అది నన్ను శత్రువుని చూసినట్టు చూస్తుంది. నా మొహం చూడగానే చిట్లించుకుంటుంది, నన్ను అసహించుకుంటుంది, నన్ను దూరంగా నెట్టేస్తుందని భయపడుతున్నాను రా. పెళ్ళి ఆగటం ఆగకపోవడం తర్వాత మనం అవ్వనివ్వము, ఎలాగైనా అడ్డుపడి ఆపుతాం. అది కాదు ఇప్పుడు కావాల్సింది. ధరణి నన్ను అర్థం చేసుకోవడం, తన మంచి కోసమే మనమంతా తాపత్రయపడుతున్నామని అర్థం చేసుకోదేమో అని భయంగా ఉందిరా. అటు కన్న కూతురికి నిజం చెప్పలేను, ఇటు పెంచిన కూతురికి నిజం చెప్పలేను. కన్నా పెంచిన అమ్మ అమ్మే కదరా. నిజం చెప్తే అది వస్తుందా, ఇది వెళ్ళిపోతుందా? సందిగ్ధంలో నా మనసు నలిగిపోతుందిరా. ఏం చెయ్యాలో, ఎలా అందరికీ నచ్చజెప్పాలో తెలియక బుర్ర బద్దలైపోతుంది.
మధుకేమో నేనంటే ప్రాణం, మధు అంటే నాకు ప్రాణం, ధరణికి నాన్నంటే ప్రాణం, వాళ్ళ నాన్నకి ధరణి అంటే ప్రాణం. పేగుబంధం తెంచుకోలేక, పెంచిన ప్రేమ వదులుకోలేక నేను సతమతమవుతున్నాను రా. రేపు దాని పరిస్థితి, ఆయన పరిస్థితి కూడా అదే కదా. ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరిపోతాయి, సుఖాలు సంతోషాలు మన దగ్గరకు ఎప్పుడు చేరుకుంటాయేమో అని బాధగా ఉందిరా. మధు ఈ మధ్య నాన్న గురించి అడగట్లేదు అనుకున్నా, మనసులో మాత్రం ఆ కోరిక అలాగే ఉందిరా. ఈ పరిస్థితిలో మధుకి నిజం చెప్తే మధు నన్ను అసహ్యించుకుంటుంది, అటు ధరణి కూడా నన్ను అసహ్యించుకుంటుంది. ఇద్దరి అసహ్యాలకి నేను నలిగిపోతాన్రా. ఏం చెయ్యాలో, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అర్థం కాక నాలో నేనే సతమతమైపోతున్నాను. జరణి, ముందు పెళ్లి ఆగనివ్వవే. ఆ తర్వాత టైం చూసుకుని ధరణికి నిదానంగా నచ్చ చెప్పచ్చు. ఏం నచ్చ చెప్తావమ్మా? కనబడితేనే కన్నెర్ర చేసి కసురుకుంటుంది. ఆ రోజు చిన్నపిల్ల ఆవేశంలో వచ్చిందని అర్థం చేసుకోకుండా నేనే తొందరపడి చెయ్యెత్తాను. చెయ్యెత్తి ఎంత పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుకి తను నా మీద కోపం పెంచుకోవడంలో తప్పే లేదనిపిస్తుంది. ఎలా సంజాయించుకోవాలి, ఎలా తన మనసుకు సమాధానం చెప్పాలి? అమ్మా, నువ్వు అవన్నీ తలుచుకొని బాధపడకు. నీకు నువ్వుగా చెప్పకపోయినా టైం చూసి నేనే ధరణికి అన్ని విషయాలు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు అతిగా ఆలోచించి అనారోగ్యం పాలైతే తట్టుకోలేమమ్మా. ఏంటి ఇలా వచ్చావు? నీలా నేనేం దొంగతనానికి రాలేదులే, కంగారు పడుకో. నువ్వేం నన్ను దెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన పనేంటో చెప్పు. ధరణి బాలు ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. అయితే కరెక్ట్ టైంకి వచ్చాను. కరెక్ట్ టైమా? ఏంటది? మరేంటంటే కాస్త వివరంగా చెప్తాను, శ్రద్ధగా వింటూ ఉండు. చూడు, నువ్వు కానీ వేరే ఎవ్వరైనా కానీ నీ కూతురుతో నా కొడుకు పెళ్ళాపడం మీ వల్ల కాని పని. అది చెప్పడానికే వచ్చావా? ఈ మాటే అయితే ఫోన్లోనే చెప్పేదాన్ని కదా. మరి అక్కడ జరిగిన విషయం అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి బెదిరించడానికి వచ్చావా? ఎందుకు శారదా ఈ తొందరపాటు, అపార్థాలు? కాస్త నిదానంగా ఆలోచించు. నువ్వు నేను ఎలా అయినా కావలసిన వియ్యపురాళ్ళం. మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం ధర్మం. నీకు తప్పదు, నాకు తప్పదు. మనసులో ఇష్టాలు లేకపోయినా జనం కోసమైనా పళ్ళికిలిస్తూ పలకరించుకోవాలి. తప్పదు, మరో దారే లేదు. సో కాస్త కోపం, ఆ విసురు, రుసరుస, బుసబుస తగ్గించుకో. నేనేం బ్లాక్మెయిల్కు రాలేదు, బ్యాట్ చేయడానికి రాలేదు. నీతో పని పడొచ్చాను. నాతో ఏం పని? మహాకవి శ్రీశ్రీ గారు అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నట్టు పని ఎవరితో ఎవరికైనా రావచ్చు. నేతకు ఓటర్లతో, మంత్రులకు అటెండర్లతో, చివరకు పగోళ్లతో, పనికి మాలిన వాళ్లతో ఎప్పుడైనా ఎందుకైనా పని పడొచ్చు. ఇప్పుడు నువ్వెవరు, నేనెవరు? నేను నీకు, నువ్వు నాకు పడని వాళ్ళం. అయినా నాకు నీతో పని పడింది. ఇదంతా ఎందుకు? పనేంటో చెప్పు. చెప్తా వదిన గారు. ఆశ్చర్యమేమీ లేదు, పిలవాల్సిన పిలుపే అది. ఇదేదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. అందుకే పిలుపుల్లో వరసలు, మాటల్లో మర్యాదలు, ఇరికించడానికో నిండా ముంచడానికో. ఏంటి
ఏదో ఇబ్బందులు పెడతాను అని ఆలోచిస్తున్నావా? ఆ, అదేం లేదు. లేదన్నా నీ ఫేసే ఉంది అని చెప్తోందిగా. కానీ ఇంకా విషయం దాయడం అనవసరం. సూటిగా పాయింట్కి వస్తాను. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే మాట విన్నావా? విన్నాను. అయితే అడుక్కున్నా అదృష్టరాత ఉన్నవాడితో కలిసి అడుక్కోవాలని వెనక ముందు దమ్మిడి లేని ఆ జననీతో చేయి కలిపితే ఏమొస్తుంది? జోగి జోగి రాసుకున్నాక బూడిద దులుపుకోవడానికి తప్ప. అక్షరాలు అంకెలు కాదు, నీ ఎక్కాలు లెక్కలు కూడా నాకు తెలుసు. ధరణిని నీ కొడుక్కి చేసుకుని నువ్వు కోట్లకి పడగలెత్తుతూ నాకు లక్షలు బిచ్చంగా పారేస్తావా? ఆ, కోట్ల కాదా? ధరణి ఎవరో తెలిసేగా దాని వెనకాల తల్లి కొడుకులు పడింది. అది మా ఆయన కన్న పిల్ల కాదు, నీ తమ్ముడు గుణగారి కన్న కూతురు. ఈ విషయం నాకు తెలియదనుకుని కడుపు నిండా విషం నింపుకుని నాతో 25 లక్షలు 25,000 వందలు అంటూ తీయగా తేనె పలుకులు పలుకుతున్నావా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆ? ధరణి మా తమ్ముడు కూతురేంటి? అలా అని ఎవరు చెప్పారు? ఆ జనని చెప్పిందా? నమ్మేశావా? ఆ? నువ్వు పడి ఏడవడానికి ఆవిడొక్కతి దొరికింది. నాకు ఎవ్వరూ చెప్పలేదు. నాకు నేనే ఈ నిజానికి సాక్ష్యం. బాగా గుర్తు తెచ్చుకో. నువ్వు నీ కొడుకు కులాసాగా కూర్చుని కొబ్బరి బొండాలు తాగుతూ ధరణి గురించి మాట్లాడుకున్న మాటలన్నీ పక్కనే ఉండి ఈ చెవులతో నేనే విన్నాను. చాలా ఆ జననీకి ధరణి బాలులే తన పిల్లలు అని తెలిసిపోయింది. ఎవరో అనుకుని గుణ ఎస్ అన్నా వాడి కన్న కూతురని వాడికి తెలిసాక నీలాంటి క్యారెక్టర్ ఉన్నవాడికి అసలు నీకిచ్చి పెళ్లి చెయ్యడు. కోట్ల ఆస్తిలో వాటా కోసం మనం వేసిన ప్లాన్ వెడిసి కొడుతుందిరా. అప్పటి నుంచి పిట్ట పంజరంలో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు పడింది, పట్టుకున్నా. ఇప్పుడు 25 లక్షల మ్యాటర్ కొద్దామా? డీల్ సెటిల్ చేసుకుందామా? నువ్వు ఎంత ఆలోచించినా నాకు ఎగనామం పెట్టలేవు. ఒకవేళ నువ్వు అలాంటి ఆలోచన చేస్తే ఏం చెయ్యాలో ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను. ఏమంటావ్? ముందు ఎలాగోలా పెళ్లి జరగడం ముఖ్యం, తర్వాత దీని సంగతి చూడొచ్చు. నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ధరణి ద్వారా వచ్చే సొమ్ము 50-50, 25 లక్షలు అడ్వాన్స్. ఓకేనా? ఇది కరెక్ట్ మాట. నా మాట కరెక్టే. మరి నువ్వు ధరణిని ఒప్పించాలి. ఈ రోజే పెళ్లి, గుర్తుంచుకో. నాకు నువ్వేం గుర్తు చేయాల్సిన పని లేదు. ముందు నువ్వెళ్ళి ఆ అడ్వాన్స్ 25 లక్షల సంగతి చూడు. ఈలోపు ధరణిని సరిచేసే సంగతి నేను చూస్తాను. ఓకే, ఇంటికెళ్ళి క్యాష్ తీసుకొస్తాను. ఏంటి? ఆవిడికి ముందే నిజం తెలుసా? ఇప్పుడు ఎలా మమ్మీ? ఆమె మావయ్యకి చెప్పేస్తుందేమో. ఈ పెళ్ళి ఆగిపోతుందా? మన బతుకు ఫుట్పాతేనా? ఇప్పటి నుంచే బెగ్గింగ్ సెంటర్స్ వెతుక్కోమంటావా? బాబు బాబు, అమ్మా, అయ్యా, ధర్మం చెయ్యి నోరు బాబు, ముయ్యరా. అమ్మా. ఆ సౌమ్య అనుకుంటే నీకు అపసకునొప్పు కుతలు ఎక్కువైపోయాయి. దాని సావసం పట్టావు కదా, వారు వీరవుతారని ఊరికే అనరు. అది కాదమ్మా, ఇప్పుడు తను చెప్తే మన పరిస్థితి ఏంటి అంటున్నా. ఏం చెప్పదురా. ఎలా చెప్తుంది? ఆ? చెప్తే దానికి వచ్చే లాభం ఏంటి? ఒక్కే పొరపాటున నోరు జారిందనుకో, ఇటు డబ్బులు రావు, అటు కూతురు మిగలదు. అందుకే అది చస్తే చెప్పదు. పక్కా పక్కా లాక్ కర్ దూం క్యా? డబల్ లాక్ కర్దో. చెప్పేది శక్తి. ఈ శక్తి మాటకి తిరుగుండదు. ధైర్యంగా ఉండు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నువ్వు ఇలా సౌమ్యత కూడా అన్నావు.
పిచ్చి మొహమా, సౌమ్యతో గుణ పెళ్లి చేస్తే మనకి మిగిలేది ఏంటిరా? అలా కొన్ని కొంతమందితో అంటూ ఉండాలి. మన పని మాత్రం మనం చేసుకుంటూ పోవాలి. ఇది కలిసొచ్చిన అదృష్టం రా. వారఫలాల్లో అనుకోని ఆస్తి కలిసొస్తుంది అని ఉంది. అదే నిజం అవుతుంది. ఫ్యూచర్లో నువ్వు నేను కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చురా. నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చోమ్మా, నేను కారులో దర్జాగా తిరిగి వస్తాను. ఓకేనా? సరే, అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. ఓకే? ఏంటక్క నువ్వు చెప్పేది? వెదవ డబ్బుల కోసం నా ధరణిని ఆ ధీరజ్ గాడికి అమ్మేస్తావా? అక్క అక్క అని తిరిగినందుకు నాకే సున్నం పెడతావా? శత్రువులు ఎక్కడ ఉండరు, మన అక్కలాగానో చెల్లెల్లాగానో పుడతారంటారు. దాన్ని కరెక్ట్గా నువ్వు నిజం చేసావు అక్క. నీలో ఇంత స్వార్థం, ఇంత ఆశ, డబ్బు మీద ఆరాటం ఉందని తెలిస్తే నేనే ఆ 25 లక్షలు నీకు పడేసేవాని కదా. ఇక్కడ ప్రేమ అక్క, అది డబ్బుతో కొనలేవు. ఫిక్స్ అయిపోయానక్క, అది లేకపోతే నాకు లైఫ్ లేదు. నిన్ను నమ్మితే ఇంత ద్రోహం చేస్తావా? దీన్నేమంటారు? నమ్మక ద్రోహం అనరా? అబ్బా ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, అంత పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుకురా, నీకు సూట్ కావు. నీకు నా ప్లాన్ పూర్తిగా అర్థం కావట్లేదు. పైసలకు అమ్ముడుపోయి ప్లాన్ అర్థం కావట్లేదంటావేంటి? ఇంకోసారి అమ్ముడు పోయావంటే నాలుక చీరేస్తాను. నేనేదో ఉత్తుత్తుగానే దాంతో చేతులు కలిపాను. అది నన్ను చీట్ చేస్తుందని నాకు తెలుసు. అందుకే నేను దాన్ని చీట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అప్పనంగా డబ్బులు ఆస్తులు వస్తుంటే ఎందుకు వదులుకుంటాన్రా? చూడు, మనం పెళ్ళి ఆపకపోయినా కన్న తల్లి ఆ జనని ఖచ్చితంగా అడ్డుపడి పెళ్ళి ఆపుతుంది. 100% ఇది అయ్యే పెళ్లి కాదని నాకు నమ్మకం ఉందిరా. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని జనని ఆ పెళ్లికి బ్రేక్ వేస్తుంది. ఇక్కడ శక్తి ముందు తలాడించినందుకు మనకి తరగని ఆస్తులొస్తాయి. నా ప్లాన్లు నీకు అర్థం కావురా. అటు జననితో చెయ్యి కలపడం వల్ల పెళ్లి ఆగుతుంది, ఇటు శక్తితో చెయ్యి కలపడం వల్ల డబ్బులొస్తాయి. డబుల్ ప్లాన్, డబుల్ గేమ్, డబుల్ టార్గెట్. మన చేతికి డబ్బులొస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టే నీకు ధరణికి పెళ్లి చేయొచ్చురా పిచ్చి వెధవా. ఓహో, చాలా పెద్ద ప్లాన్ వేసావక్క. మరి అక్కని తక్కువ అంచనా వేయడం తప్పు కదా? అర్థమైందా ఇప్పుడు? ఏంటేంటి మమ్మీ, నీ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. అమ్మా, 25 లక్షలు అడ్వాన్సా? ఆ తర్వాత ఆస్తిలో 50-50 వాటానా? ఉత్తిగానే ఇప్పుడొచ్చి అంతా అంటే దిస్ ఇస్ టూ మచ్. నేను ఒప్పుకోను. 1000-2000 చేతిలో పెడితే మూసుకొని పోయేదానికి కోట్ల దారాదత్తం చేస్తావా? అసలు 25 లక్షలు అడ్వాన్స్ ఇస్తానడానికి నీకు నోరెలా వచ్చింది మమ్మీ? ఇంత రిస్క్ చేసింది మనం లటుక్కున డబ్బులు ఆవిడకి ఇచ్చేద్దామా? అసలు మనం ఎన్ని ప్లాన్లు వేసాం, ఎన్ని కష్టాలు పడ్డాం దీనికోసమేనా? ఒరే, ఆ శారదాతో అన్నవన్నీ ఉత్తుత్తి మాటలేరా, ఉత్తుత్తినే. వాటా ఇస్తాను అని టోకరా కొట్టాను, ఇవ్వలేదు కదా. నందో రాజో భవిష్యత్తు అన్నట్టు ముందు పెళ్ళైపోనీరా. అయినా మరి 25 లక్షలేంటి మమ్మీ? డబ్బు పట్టుకెళ్లేలోపు ఆ శారద ధరణిని కన్విన్స్ చేస్తుంది. అదొక్కసారి కన్విన్స్ అయిందనుకో, ఇంకా దాని గ్రిప్పులో ఏముంటుంది? మన లైన్లోకి వచ్చేస్తుంది కదా. అప్పుడు నువ్వు తాళి కట్టేసేయ్, ఫినిష్. అంతేనంటావా మమ్మీ? అంతకాక ఇంకెంతరా? మన ప్లాన్ల ముందు అదెంతరా? పిచ్చి పిచ్చుక. దాని ఆశని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం జాగ్రత్తగా స్టెప్స్ వేస్తూ ఉండు, అర్థమైందా? దాన్ని కూడా ఓ కంట కనిపెట్టు. ఓకే మమ్మీ. ఒరే, నా మాట వినరా. ఈసారికి నన్ను నమ్ము, ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లేదు, ఈసారి నీ ప్లాన్ కాదు, నా గన్నునే నమ్ముకుంటాను. ఒరే ఈ గన్నుతో ధీరజ్ గాని లేపేస్తాను. ఒరే ఆగ్రా, ఒరే వదరా. ఆగ్రా, ఒరే. నిదానంగా నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యి. మధు కూడా నాకు తెలిసి ఇంకా గొడవ చెయ్యదే. తను ధరణికి అర్థమయ్యేలా ప్రవర్తిస్తుంది. వాళ్ళిద్దరి స్నేహం చెడదనే నమ్మకం నాకుందే. నువ్విటు మధుకి ధరణి మీద కోపం రాకుండా, అటు ధరణికి మధు మీద కోపం రాకుండా చెయ్యవలసిన ప్రయత్నాలు నువ్వు చెయ్యి.
అంతేగాని దిగులు పడుతూ కూర్చుంటే మనుషులు కాని మనసులు కాని వాటంతటవే మారవే. ఏమోనమ్మా, వాళ్ళిద్దరూ నాకు నా 2 కళ్ళల్లో కనిపిస్తున్నారు. ఏ కంటికి నొప్పైనా 2 కళ్ళు కన్నీళ్లు కార్చాల్సిందే కదా. అదే నా భయం, బాధ. ఈ శక్తి వస్తానంది ఇంకా రాదేంటి? వచ్చి ఇప్పటికే అరగంట అయ్యింది. కాళ్ళు పీకుతున్నాయి. కాళ్ళు పీకినా వేళ్ళు పీకినా అవసరం నాది, డబ్బాస నాకు. వెయిట్ చేయక తప్పదుగా. ఏంటి మొహం అలా ఉంది? ధరణిని ఒప్పించావా లేదా? ఇంకా అది ఒప్పుకోలేదు. నువ్వు భారీగా హామీ ఇచ్చావని నేను నమ్మకంగా క్యాష్ తీసుకొనొచ్చాను. సౌమ్య చూపించు. ఆ, ఇదిగో లోపల క్యాష్ ఉంది, అది చూపించమంటావా? లేక క్యాష్ ఉందో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్దాము అని ఊరుకున్నావా? చచా, అదేం కాదు. నువ్వు నీ మాట మీద నిలబడ్డట్టే నేను నా మాట మీద నిలబడాలని చాలా ప్రయత్నించాను. దానికి రకరకాలుగా చెప్పి చూశాను, నయ్యానా భయానా. అది ఎంతకీ ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఇంకెందుకిక్కడ? గుగ్గు కూసింది, మనం గొగ్గో పోదాం పద. అయ్యో, ఆగండి ఆగండి, తొందరపడకండి. ఒప్పించలేని దానివి ఒప్పిస్తానని ఎందుకు ఒప్పుకున్నావు? తీరా అడిగిన సొమ్ము పట్టుకొస్తే ఇంకా కాలేదని సమాధానం చెప్పి మళ్ళీ వెళ్ళబోతుంటే ఆగండి ఆగండి అంటావేంటి? పదశక్తి, మనం పోదాం. ఈవిడ వల్ల కాదు, అవుతుందనే నమ్మకం నాకు లేదు. ఇలా మొహం వేలాడేసే ఆవిడ కార్యాలయం సాధిస్తుంది, కాని పనికి ఈవిడ చుట్టూ తిరగడం ఎందుకు? పద పోదాం. ఒక్క నిమిషం. మరీ మీరంత తొందరపడితే ఎలా? నన్ను ఆలోచించుకోనివ్వరా? మీరేమన్నా నాకు వారాలకి వారాలు, రోజులకి రోజులు టైం ఇచ్చారా? వెళ్దాం వెళ్దాం అంటారు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టైం ఇస్తే ఏం చేస్తావు? నేను చెప్తే ఒప్పుకోలేదేమో. నేను బాలుగాడికి చెప్తాను. వాణ్ణి ఒప్పిస్తే వాడే వాడి అక్కను ఒప్పిస్తాడు. డైరెక్ట్ గా కుదరలేదు కాబట్టి ఇండైరెక్ట్ గా ట్రై చేస్తాను. అప్పుడు ఒప్పుకోకపోతే? నువ్వు పూటలు పూటలు వాయిదాలు వేస్తే అక్కడ రోజులు టైం ఏం లేదు. పెళ్లి నైటే, గుర్తుంది కదా? వేస్ట్ శక్తి. ఇవిని పట్టుకొని వేలాడితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదాలని ప్రయత్నం చేసినట్టే అనిపిస్తోంది. నాకెందుకో ఈవిడ ఫేస్ చూస్తుంటే కాన్ఫిడెన్స్ కలగడం లేదు. పని అయ్యేలా లేదు. పద వెళ్ళిపోదాం. ఏంటండి మాటి మాటికి పదా వెళ్ళిపోదాం అంటారు? ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. 24 గంటలు టైం ఇస్తేనే ఏం కాలేదు కానీ 10 నిమిషాల్లో ఏం చేస్తావు? ఏదో ప్లాన్ ఆలోచిస్తాను కదా. నువ్వు ప్లాన్ ఆలోచించేదానివే అయితే ఫెయిల్ ఎందుకు అవుతావు? మా శక్తి ఆలోచించిందనుకో, ప్లాన్ గీసిందంటే పర్ఫెక్ట్. ఇలాంటి పనుల్లో తెలివితేటలే కాదు, కాస్త క్రిమినల్ మైండ్ ఉండాలి. నా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ధరణి పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాను. ఏదో ఒక పాచిక వేస్తాను కదా. పాచి మాటలు మాట్లాడకు. ఏం పాచిక వేస్తావో చెప్పు. మా ఇద్దరికి నమ్మకం కుదిరితేనే నీకు తెచ్చిన బ్యాగ్ ఇచ్చేది, లేకపోతే మా దారి మాది, నీ దారి నీది. పదశక్తి పోదాం. అయ్యో, మళ్ళీ పద అంటారేంటండి? ఒక్క నిమిషం ఆగండి. వచ్చిన దగ్గర నుంచి ఒక్క నిమిషం అంటున్నావు. వచ్చి అప్పుడే 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాల్లో రాని ఐడియా ఒక్క నిమిషంలో వస్తుందా? పదశక్తి. అరే ప్లీజ్ ఉండండి. బెస్ట్ ఐడియా నేను చెప్తాను. ఈ దెబ్బతో ధరణి ఒప్పుకొని తీరుతుంది. ఏంటేంటి? మా శక్తి ఐడియాలు ఇవ్వడంలో నెంబర్ 1. అలాంటిది నువ్వు మా శక్తికి ఐడియాలు ఇస్తావా? ఇలాంటి విషయాల్లో నీకేం అనుభవం ఉంది? శక్తి జీనియస్. తనకొచ్చిన ఐడియానే నాకు వచ్చినట్టుంది. ముందు తనని చెప్పనివ్వు. చెప్పు. సర్లే, మా శక్తి చెప్పమంటోంది కదా, చెప్పు.
శభాష్, నువ్వు బుర్రగలదానివే. నేను అదే చెప్దామనుకున్నాను, నువ్వే అదే చెప్పావు. ఈ ప్లాన్ చేస్తే ధరణి ఖచ్చితంగా పెళ్లి కొప్పుకుంటుందండి. అదేంటి శక్తి, నువ్వు చెప్పిన ప్లానే ఈవిడే చెప్పింది. మరి ఇంక డబ్బులు ఇవ్వడం ఎందుకు? చచ్చ, ఐడియా ఆవిడదే, నాకు అనిపించింది కానీ నేను చెప్పలేదు కదా. ఈవిడ నీకు నచ్చే ఐడియా ఇచ్చిందంటే బాగా ఎక్స్పర్ట్ లా ఉంది ఇలాంటి పనుల్లో. అయినా ఐడియా ఆవిడిస్తే నువ్వు ఫాలో అవ్వడం ఏంటి? చూడు, ఐడియా వల్ల పని అవుతుందా లేదా అనేది మనకు ముఖ్యం. అంతేకాని ఎవరిచ్చారు, ఇచ్చిన వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఇచ్చిన వాళ్ళ ఎబిలిటీ ఏంటి అని చూడకూడదు. ఈ ఐడియా మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ధరణి ఈ ప్లాన్తో ఒప్పుకుంటుందని నాకు ఈవిడి మీద నమ్మకం ఏర్పడింది. పద వెళ్దాం. మరి డబ్బు? బాను, ఆవిడ మన సీనియర్ కదా, ఏమైంది? స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నారు? ఏమో నాకు తెలీదే. హలో హలో హలో, ఒకసారి రండి. ఏం జరిగింది? ఎందుకలా స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నారు? సూసైడ్ అటెంప్ట్, పాయిజన్ తాగింది. పాయిజన్ తాగిందా? అవును. సూసైడ్ చేసుకోవాల్సినంత బాధే వచ్చింది. ఏముంది, లవ్వు అని వేరే కాలేజ్ అబ్బాయిని ప్రేమించింది. వాడి క్యారెక్టర్ గురించి తనకి తెలీదు. వాడేమో బిల్డప్ ఇచ్చాడు, ఈవిడేమో నమ్మేసింది. ఫ్రెండ్స్ వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా వాన్నే చేసుకుంటాను, ప్రేమించాను, ప్రాణమిస్తానంటూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అదేంటి? అదన్నదే కదా ప్రాణమిస్తానని. ప్రాణం ఇవ్వడం ఎందుకు? అసలు ఏం జరిగింది? వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తే వాడొట్టి వేస్ట్ ఫెల్లో, డ్రగ్ ఎడిక్టర్, ఉమనైజర్ అని తెలిసింది. ఈ అమ్మాయి వల్ల ఆస్తి కోసం వాడు ప్లాన్ చేశాడని, తను ప్రేమించి చేసుకుంది కాబట్టి ఆస్తి రాదని వాడు దీన్ని హింసించడం మొదలుపెట్టాడు. అటు పేరెంట్స్ని బాధపెట్టి ఇటు తను బాధపడుతూ ఎందుకీ లైఫ్ అనుకుందో ఏమో సూసైడ్ చేసుకుంది. నేను వెళ్ళాలి.